అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే ఉమ్మడి జిల్లా ఫీలింగ్ ఇంకా పోలే. 2 పార్లమెంట్లు 2 ఏర్పడ్డప్పటికి కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మన జిల్లాకు వచ్చి వెళ్ళారు, అనంతపురం జిల్లాకు వచ్చి వెళ్ళారు. చాలా ఉత్కంఠగా ఎదురు చూసాం. అనంతపురం జిల్లాకు, ఈ రాయలసీమకు ఏదైనా పెద్దగా నిధులు ఇవ్వడం లేక మాట ఇవ్వడం జరుగుతుందేమో అని చూశాను. నేనే కాదు, నేను దయాలకుంటపల్లి ప్రాంతంలో ఉన్న అక్కడ ఉన్న పదుల కొద్ది రైతాంగం కూడా వెయిట్ చేశారు. అవేంటంటే తక్షణం అతివృష్టి అనావృష్టి వల్ల సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యంగా తుఫాను లాంటి రావడం వల్ల అనంతపురం రైతు దెబ్బతిన్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా వెంటనే ఇస్తారా, ఇన్సూరెన్స్ ఏమైనా వెంటనే వచ్చి ఏర్పాటు చేస్తారా, విత్తనాలు లాంటివి పూర్తిగా 100% సబ్సిడీతో రైతాంగానికి ఏమన్నా ఇచ్చిపోతారా, అట్లాగే డ్రిప్ స్ప్రింక్లర్లు ఏమైనా సరే గతంలో మాది ప్రకటించారు కంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటున్నారు కాబట్టి ఇచ్చే అవకాశం ఉందేమో ఎదురు చూశారు. పెద్దసారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చెప్పదలుచుకుని చెప్పారు, బయలుదేరిపోయారు. మాలాంటి వాళ్ళం ఇంకొక అడుగు ముందుకేసి కూడా చెప్పాం, రాయలసీమకి ఏమన్నా చెప్తారా అని ఆలోచించాం. రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా ఏ మాట మాట్లాడలేదు. అనంతపురంలో ఉన్న నేను ప్రజాప్రతినిధుల్ని కోరుకుంటా ఉన్నా, దయచేసి అనంతపురం అభివృద్ధి అంటే రైతు అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి అంటే యువకులకు, రైతాంగానికి, వివిధ వర్గాల ప్రజలకు జీవితంలో కలిగే మంచి మార్పులు, అట్లాగే ఈ ప్రాంతంలో జరిగే మంచి మార్పులు, మంచి ఏర్పాట్లు ఇవి జరగల అని అనుకుంటారు. ఎవరైనా అది ప్రకటిస్తారేమో చూసాం. బాబు గారు, మీరు కోపం తెచ్చుకోవద్దండి. ఈ మధ్యకాలంలో కోపగించుకుంటా ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు. కోపగించుకుంటే భయం వేస్తుంది. మీరు హైకోర్టుకి అఫిడవిట్ రూపేణా కర్నూలులో ఉన్న హైకోర్టు కాదు, అక్కడ ఉన్న అన్ని న్యాయ సంబంధమైన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మేము అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తామని ప్రకటించారు. అక్కడికి రావాల్సిన న్యాయ విశ్వవిద్యాలయంతో సహా హడావుడిగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తాము అని. నిజంగా బాబు గారు, అట్లాగే ఈ రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులారా, మీరు ఒక్క నిమిషం ఆలోచించమని కోరుతా ఉన్నా. హైకోర్టు మొత్తం పెద్దదా, హైకోర్టు బెంచ్ పెద్దదా? శ్రీబాగ్ ఒడంబడిక మళ్ళీ లేవనెత్తా ఉన్నారు. రాష్ట్రాల మధ్య కాదు, కనీసం కుటుంబాల మధ్య కూడా పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉంటుంది. శ్రీబాగ్ ఒడంబడిక నిర్ణయం ప్రకారం ఆనాటి అనంతపురం జిల్లా నేతలు వ్యతిరేకించారు కూడా. మేము రాము అని చెప్పారు, మాకు నష్టం జరుగుతుంది. స్వర్గీయ పిల్లై లాంటి వాళ్ళు ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా ఆ రోజున మద్రాసులో మీరు కూర్చొని చేసే ఏర్పాట్లు మర్చిపోతే ఎట్లా? మీరు హైకోర్టు కానీ, రాజధాని కానీ రాయలసీమ ప్రాంతానికే ఏదో ఒకటి ఇవ్వాలి, ఇస్తాం, కోరుకునే అధికారం రాయలసీమ వాళ్ళకే ఉంటుంది అని చెప్పుకున్నారు ఆ రోజున. కృష్ణా జలాలు రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే
మిగతా విషయం ఆలోచిస్తామని కూడా దాంట్లో ఒక మాట. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల గురించి మరి ఎప్పుడైనా సందర్భానుసారం మాడుకోవచ్చు. ఏదైతే హైకోర్టు గత ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిందో దానికి అసంతృప్తిగా ఉన్నాం మాలాంటి వాళ్ళం. ఎందుకు హైకోర్టు ఎందుకు మాకు రాజధాని ఇవ్వచ్చు కదా అని సర్దుకునే ప్రయత్నం చేసినాం. ఏదో హైకోర్టు అనే వచ్చింది లేని, కానీ మీరు పైన ఉన్న చొక్కాని కింద ఉన్న ప్యాంట్ని లాగేసుకొని ఆ లోదుస్తులతో నిలబెట్టి ఇదే మేము మీకు ఇచ్చే గాలి ఆడుతుంది మీకు అని చెప్తే ఎంత ఎంత అసంబద్ధంగా ఉంటుందో, హైకోర్టును తీసుకెళ్లి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం కూడా అంతే అసందర్భంగా ఉంటుంది. రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి మీరు ఆలోచించి గమనించమని కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర బ్యాంకునే యూనియన్ బ్యాంకులో విలీనం చేసి ఆంధ్ర బ్యాంకు ఉనికి కూడా లేకుండా చేసి మీ పలుకుబడి ఉపయోగించి మరీ ఆంధ్ర బ్యాంకుని తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసి దాని ప్రధాన కార్యాలయాన్ని మీరు అమరావతిలో పెట్టండి, మేము కూడా సంతోషపడతాం, మిమ్మల్ని సంతోషపడే విధంగా మాట్లాడతాం. నిన్నంతా వచ్చి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చక్కటి మాట మాట్లాడారు. మీరు తప్ప ఇంకెవరు అంత మాట మాట్లాడలేరు. బెల్ట్ షాపులు ఉంటే చర్మం తీస్తాను అట్లా అటువంటి పదం ఏదో వాడినట్టున్నారు బహుశా. తాట అంటే ఇంక అంతే, తాట అంటే తోలనే, సరే అదే అని గట్టిగా చెప్పారు. దయచేసి గట్టిగా అమలు చేయమని కోరుతున్నా మీరు చెప్పి. కనుక చంద్రబాబు నాయుడు గారు పాత తరానికి సంబంధించిన బహుశా ఆఖరి నాయకులేమో మీరు ఆ రీజన్ ఆ ఏరియా. కనుక మీరు మాట్లాడినప్పుడు నిన్న మీరు మద్యం షాపులు బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తానని చెప్పినప్పుడే నాకు అనిపించింది బాబు గారు ఆఖరికి పాతకాలం మనిషి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, రేపు పొద్దున పల్లెల్లో ఎక్కడ కూడా మద్యం లేకుండా పోతుంది అని ఒక భరోసా అలాంటి వాళ్ళకైతే ఉంది. కనుక దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, జిల్లా ప్రజలు జిల్లా రైతాంగం కష్టాల్లో ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇది విషయం. ఊరకనే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పని చేయాలి, ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు పనిచేస్తారు. ఆలోచన మేరకు పనిచేసే క్రమంలో అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి. ప్రజలకు మేలు జరగని పని దాన్ని పని అనం. ఉదాహరణకి ఈ రోజున అనంతపురం టౌన్లో ఏ రోడ్డు చూసినా, ఏ బ్రిడ్జ్ చూసినా, ఏ కాలేజ్ బిల్డింగ్ చూసినా, చివరికి గెస్ట్ హౌస్ చూసినా, లేక తెలుగు తల్లి విగ్రహం చూసినా అంతా మా కాలంలో చేసిపోయినవే కదా. కనుక ఒకసారి అంటే కాదు, మా రాజకీయ రంగంలో మీరు సీనియర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బహుశా అంతా శాసనసభ్యులు కాబట్టి గౌరవనీయులు, మీ ప్రింట్ కూడా వేసుకోండి. మా జిల్లా అభివృద్ధి పైన, మా జిల్లా పైన మీ ప్రింట్ వేయండి. ఇదిగో ఇది చేశాం, ఈ ఇన్స్టిట్యూట్ తెచ్చాం, సమాంతర కాలువ నిర్మించాం, లేదు పల్లె పల్లెకి రోడ్లు వేసాం, లేదు నీళ్ళు ఇచ్చాం, అన్ని ఎస్సీ కాలనీలు సిమెంట్ రోడ్లతోనూ డ్రైన్లతో ఉన్నాయి, చెప్పండి, సంతోషపడతాం మేము కూడా. కనుక స్నేహితులారా, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రాయలసీమని పట్టించుకోండి. రాయలసీమ మౌనం మీరు చేతగానితనం అనుకుంటే పొరపాటు. శ్రీబాగ్ ఒడంబడిక దృష్ట్యా దాన్ని అనుసరించి హైకోర్టు ఇక్కడి నుండి తరలించుకుపోయే నేపథ్యంలో ఎందుకు రాయలసీమ ప్రాంతానికి రాజధాని ఇవ్వలేరో, లేని పక్షంలో కనీసం రెండవ రాజధాని కర్ణాటక బెళగావిలాగా రెండవ రాజధాని అయినా రాయలసీమలో పెట్టలేరో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కృష్ణా జలాల్ని మిగతా ప్రాంతాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేయమని కూడా సవినయంగా కోరుకుంటూ, రైతాంగానికి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, విత్తనం, ఎరువులు అన్ని కూడా సకాలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందజేయమని కోరుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.